హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈ గ్రూప్‌లో ఈ న్యూస్ పెట్టిండేందబ్బా! ఇది మాకు సంబంధించిన న్యూసా? కాదా? అని చెప్పి మీరు డౌట్ పడనవసరం లేదు. కేఎంఆర్ ఛానల్ తరఫు నుంచి మనం ఒక కొత్త ఆహ్, ప్రోగ్రామ్, కొత్త ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం. కొత్త ఎపిసోడ్ ఒకటొస్తుంది. అదే కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. కేఎంఆర్ కెరియర్ గైడెన్స్‌ని మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, నేను ఒక రాజకీయ నాయకుడినయ్యుండి, ఎంటెక్ చదువుకున్నా కాబట్టి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా కాబట్టి, చుట్టుపక్కన గ్రామస్తులైనా, మా గ్రామం వాళ్ళైనా, పక్క మండలం వాళ్ళైనా గూడా ఎంతోమంది ఈని చూస్తుంటే, గ్రామాలలో తిరుగుతుంటే వాళ్ళందరూ అడుగుతుండ్రు. అంటే ఒక తమ్ముడు అడుగుతుండు, "అన్న మా ఇద్దరు అబ్బాయిలు చదువులో ఇట్లా ఫెయిల్ అయినరు. వాళ్ళకు చదువు రావాలంటే ఏ స్కూల్‌లో ఏస్తే బావుంటదని" చెప్పి వాళ్ళు అడిగిన్రు. అదేవిధంగా వాళ్ళకొక సలహాలిచ్చినాం. అదేవిధంగా చాలామంది, "సార్ మా అమ్మాయిని ఏ కాలేజ్‌లో జాయిన్ జేయాలి? అంటే 10థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్‌కి ఏ కాలేజ్‌లో జాయిన్ జేయాలని." చాలామంది ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇంజినీరింగ్‌కి ఏ కాలేజ్‌కి పంపియాలి అని. అంటే వాళ్ళు ఏ కాలేజ్‌కి పంపియాలన్న అవగాహన చాలామంది గ్రామంలో చదువుకునే గ్రామంలో పిల్లలకు గానీ, ఆ పిల్లల తల్లిదండ్రులకు గానీ చాలామందికి ఆ అవగాహన లేదు కాబట్టి చాలామంది అడుగుతున్నారు. సరే, ఏ నిర్మాణం అందరికీ అన్ని అవగాహన ఉండదు. అన్నిటి మీద అవగాహన ఉండదు. కాబట్టి కేఎంఆర్ ఛానల్ ఏందంటే కెరియర్ గైడెన్స్ అనే ఛానల్ స్టార్ట్ చేస్తుంది. ఆ కెరియర్ గైడెన్స్ ఛానల్‌లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, ప్రతి ఒక్క స్టూడెంట్‌కు 10థ్ చదివిన తర్వాత ఇంటర్ ఏం చేయాలి? ఏ కోర్స్ జాయిన్ అయితే ఎలా ఉంటుంది? అంటే ఎంపీసీ చేయాలా? బైపీసీ చేయాలా? సీఈసీ చేయాలా? హెచ్ఈసీ చేయాలా? ఏ కోర్స్ చేస్తే నేను ఫర్దర్‌గా బాగుంటుంది అని తెలియడానికి మనం కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ అనే ఒక ఛానల్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగనే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. ఇది చాలామందికి ఈ గ్రూప్‌లో మా డైరీకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. పొలిటికల్‌కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్‌లో ఎందుకు ఏస్తున్నాం ఈ వీడియో అంటే, ప్రతి ఒక్క గ్రూప్‌లో గూడా ఒక పిల్లగాని తల్లిదండ్రులు ఉంటారు. మీ ఇంట్లో మీ తమ్ముడు 10థ్ చదువుతుంటాడు, ఇంటర్‌కెళ్ళబోతుంటాడు. ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి. ఎవరెవరికైతే సలహాలు, సూచనలు కావాలన్నా గూడా కేఎంఆర్ ఛానల్ కెరియర్ గైడెన్స్‌ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి సలహాలు, గైడెన్స్ ఉంటది. మనం దీంతో పాటు ప్రతి ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్‌కెళ్ళి, ప్రతి ఒక్క ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్స్‌ని, అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌ని, చైర్మన్స్‌ని, అదేవిధంగా ప్రతి ఒక్క కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని మన కేఎంఆర్ ఛానల్ తరఫున ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అంటే ప్రతి ఒక్క కాలేజ్‌కు, అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్‌కు విజిట్ చేసి, అక్కడున్న కాలేజ్ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, కాలేజ్ ప్లే గ్రౌండ్ ఎట్లుంది, కాలేజ్‌లో లైబ్రరీ ఎట్లుంది, కాలేజ్‌లో కంప్యూటర్ ల్యాబ్ ఎట్లుంది, ఇవన్నీ కాలేజ్ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, ఇవన్నీ కాకుండా కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, కాలేజ్‌లో పిల్లలకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వస్తున్నాయి, ఇవన్నీ గూడా మీకు తెలియజేస్తాం. దాన్ని బట్టి మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ కావాలన్నది ఈజీగా ఈ ఛానల్‌ని ఫాలో అయ్యేదుంటే పిల్లల్ని ఏ కాలేజ్‌లో జాయిన్ చేస్తే బాగుంటుంది. కొన్ని కాలేజీలలో ఎలా ఉంటుందంటే ఆటలకు ప్రాముఖ్యత ఇస్తారు. కొన్ని కాలేజీలలో జల్సాలు, జాలీగా ఉండడానికి కొన్ని కాలేజీలు జాయిన్ అయితారు. నార్త్ సైడ్ పోయి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. క్యాంపస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ అక్కడ పిల్లలు కొంచెం జల్సా అలవాట్లకు లోనైతారు కాబట్టి అలాంటి కాలేజెస్‌ని అవి తల్లిదండ్రులకు కంపల్సరీ తెలవాలి. ఏ కాలేజు, దాని ప్రాముఖ్యత, అది ఎట్లుంటది. ఒక్కొక్క దగ్గర అడ్మినిస్ట్రేషన్ బాగుంటది. ఒక్కొక్క కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ బాగుంటాయి. ఇలా ఒక్కొక్క కాలేజ్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ బాగుంటుంది. అంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ బాగుంటుంది. ఒక దాంట్లో ఈసీ డిపార్ట్‌మెంట్ బాగుంటుంది. ఒక దాంట్లో ఫ్యాకల్టీ ఈ మీద ఆధారపడి ఉంటుంది. ఏ కాలేజ్ అయినా కూడా చెప్పే పంతుల మీద, అంటే ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఉంటది కాబట్టి ప్రతి ఒక్కటి నా గ్రామానికే గాదు, మా మండలానికే గాదు, ఈరోజు ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు నా దగ్గరకొచ్చి అడుగుతున్న తల్లిదండ్రులైనా, పేరెంట్స్ అయినా వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం ఉన్నాం కాబట్టి, ఆ కాలేజ్‌లో సీట్ ఇప్పియండి అని ఒక ఫోన్ చేయమని చెప్తారు. ఆ కాలేజ్‌లో ఫీజ్ కన్సెషన్ చేయండి అని ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్స్ కోసం మా దగ్గరకొచ్చి అడుగుతుంటారు. ఎవరన్నా పరిచయం ఉండి తెలిసిన వాళ్ళు ఉంటారు గదా అని చెప్పి యాస్ ఎ లీడర్‌గా మమ్మల్ని అప్రోచ్ అయితుంటారు. వాళ్ళందరి కోసం నా నా పక్కనున్న వాళ్ళేందంటే, డైరీకి ఎలాగైతే సలహా చెప్తారో,
కష్టాలలో ఉన్నవారు ఎవరైనా వచ్చి మన న్యూస్ ఛానల్‌కి ఎలా అయితే వస్తారో, వాళ్ళకి ఎట్లా అయితే సలహాలు ఇస్తారో, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, తల్లిదండ్రులకు ఈ సలహా ఇచ్చేదుంటే మన మండల్ వరకు బాగుంటది అని చెప్పి నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను అడిగినప్పుడు, నాట్ ఓన్లీ మండల్, నా గ్రామం గాదు, నా మండలం గాదు, నా నియోజకవర్గమే గాదు, నా జిల్లాయే గాదు. మొత్తం ఏది మాట్లాడినా ఇది ఇంటర్నెట్ ప్రపంచం గాబట్టి, సమస్తం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటట్టు. దాని తర్వాత భారతదేశంలో గూడా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతది. కాపోతే తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ వీడియో మనం తెలుగులో జేస్తున్నాం గాబట్టి, ప్రతి ఒక్కళ్ళకి తెలుగులో ఆహ్, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడొచ్చు. దాంట్లో మీకు సలహాలు, సూచనలు అన్నీ లభిస్తాయి. ఎక్కడైనా గూడా 10థ్ వరకంటే మనం కామన్‌గా నడిచిపోతుంటది. పిల్లల స్టడీస్, ఎడ్యుకేషన్ అనేది నడిచిపోతుంటది. 10థ్ తర్వాతనే యాహ్, అసలు కథంతా స్టార్ట్ అయితది. ఆ 10థ్ తర్వాత ఏ కాలేజ్‌లో ఎయ్యాలి? అంటే ఇంటర్‌కి ఏ కాలేజ్‌కి పంపాలి? ఏ గ్రూప్ తీసుకోవాలి? అన్నది చాలా ముఖ్యమైతుంది. దాని తర్వాత ఇక్కడనే తర్జన భర్జన అయితుంటారు. తల్లిదండ్రులైనా, పేరెంట్స్ అయినా గూడా తర్జన భర్జన అయితుంటారు. వాళ్ళకు ఆ పిల్లల్ని బట్టి, ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు, ఆ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు, వాళ్ళకు దగ్గర ఉన్న డబ్బులకు తగ్గట్టు ఏ కాలేజ్ అయితే బాగుంటది అవన్నీ సూచించడానికి. వీలైతే మనకు పరిచయం ఉన్న కాలేజ్‌లో ఫీజ్ కన్సెషన్ ఇప్పియడానికి ఈ కెరియర్ గైడెన్స్ అనే ఛానల్, కేఎంఆర్ అనే నేను, మనోజ్ రెడ్డి అనే నేను ఎంతో కొంత సహాయపడతానేమో అని చెప్పి ఉద్దేశంతోటి మనం ఈ ఛానల్‌లో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ఛానల్‌లో ఇంకో విధం ఏందంటే కాలేజెస్, ప్రిన్సిపాల్‌ని ఎంతో ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషనిస్ట్‌ని అంటే చదువుకున్న మేధావులను ఎంతనో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా కాలేజ్ పిల్లల్ని కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఏ కాలేజ్ బాగుంది, చదివిన పిల్లలు అంటే ఆ కాలేజీలో చదువుతున్న పిల్లలకు చెప్తేనే ఈ పిల్లలకు బాగా అర్థమైతది కాబట్టి, మేము కాలేజ్ టూర్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి కాలేజ్‌కి తిరిగి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అదే విధంగా కాలేజ్ అన్నిటిని షూట్ చేసి, వీడియోస్ తీసుకొచ్చి, ఒక కేఎంఆర్ ఛానెల్‌లో చూసేదుంటే, అంటే కెరియర్ గైడెన్స్ కేఎంఆర్ ఛానెల్‌లో చూసేదుంటే, ప్రతి ఒక్కళ్ళకు నెక్స్ట్ వారు 10థ్ తర్వాత ఏం తీసుకోవాలి? ఏ గ్రూప్‌లో జాయిన్ గావాలి? ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ ఏ కాలేజ్‌లో జాయిన్ గావాలి? యూనివర్సిటీలో జాయిన్ అయిదామా? లేకుంటే మ 175 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి మన తెలంగాణలో. ఏ కాలేజ్‌లో దాంట్లో ఒక 100 కాలేజీల వరకు ప్లేస్‌మెంట్స్ అంటే ఏంటో గూడా తెలవదు. అంటే ప్లేస్‌మెంట్ అంటే ఉద్యోగం. అంటే కాలేజ్‌లో జాయిన్ జేస్తే నా కొడుక్కి మంచి కాలేజ్‌లో జాయిన్ జేస్తే నా కొడుక్కి ఉద్యోగం వస్తదని చాలామంది అనుకుంటారు. అది కాదు. ఏ కాలేజ్‌లో జాయిన్ జేసినా వాళ్ళ దగ్గర మన దగ్గర టాలెంట్ ఉండాలె. మన దగ్గర చదువు ఉండాలె. ఆ మెరిట్ ఉన్న వారికే ఉద్యోగం వస్తుంది. కాబట్టి తొందరప తొందరపడి ఏదైనా కాలేజీలో జాయిన్ అయ్యి, అరే! నేను తప్పు చేశానన్న ఫీలింగ్ ఉండొద్దు. పిల్లలు అడుగుతుంటారు. మేము చాలా దూరం ప్రదేశానికి పోయి నార్త్‌కి పోయి చదువుకోవాలి. లేకుంటే ఇంకో రాష్ట్రం పోయి చదువుకోవాలి. లేకుంటే హైదరాబాద్ పోయి చదువుకోవాలి అని చాలామందికి చాలా కోరికలుంటాయి. కానీ ఏ కాలేజ్ అయినా గూడా ఫ్యాకల్టీ మంచిగుంటే మీకు హైదరాబాద్‌లో ఎన్నో టాప్ కాలేజెస్ ఉన్నాయి. సీబీ8 ఉన్నది. ఏ చాలా కాలేజెస్ ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీ ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. మహేంద్ర యూనివర్సిటీ ఉంది. ఇలాంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కాలేజెస్ ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్‌లల్ల మంచి ర్యాంక్స్ వచ్చేదుంటే కొందరికి అందరికి కాలేజీలల్ల ఎంసెట్ ద్వారా ర్యాంక్స్ వస్తాయి కాబట్టి వాళ్ళంతట వారే ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. కొంతమంది పిల్లలకేందంటే ఎంసెట్‌లో ర్యాంక్ పెద్దగా వచ్చి ఏ కాలేజీలో రాని వాళ్ళు కొన్ని కాలేజీని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ సీటా, డొనేషనా ఏదో ఒక విధంగా జాయిన్ అవ్వడానికి ఏ కాలేజీ బాగుంటది అన్నది ఒక గైడెన్స్ ఉంటుంది. ఆ గైడెన్స్ అన్నది మనం ప్రతి ఒక్కటి ఛానల్‌లో పోస్ట్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెరియర్ గైడెన్స్. ఏ గ్రూప్‌లో చేసినా ఈ వీడియో ముందుగా ఏందంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిందేందంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ గ్రూప్‌లలో ఉంటారు. పొలిటికల్ గ్రూపే కావచ్చు, అది డైరీ గ్రూపే కావచ్చు, అది ఇంకేదన్నా గ్రూప్ కావచ్చు. ప్రతి తల్లిదండ్రులకు ప్రతి వారికి పిల్లలుంటారు. వాళ్ళ కెరియర్ గురించే ఇది. మీరు సబ్స్క్రైబ్ కావచ్చు. మీ పిల్లలతో సబ్స్క్రైబ్ చేయించొచ్చు. ఎంతో ఒక చదువు గురించి మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్. దీన్ని ఇన్ఫర్మేషనే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే మనం చేస్తున్నాం. ఎంతోమందికి గ్రామాలలో గైడెన్స్ లేక వారు మంచి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. అలాంటి వారికి బంగారు బాటలు వాళ్ళ కెరియర్‌లో అంటే వారు చదువుతున్న చదువులో ఏం వాళ్ళ ఆహ్, ఏ కోర్స్ తీసుకోవాలన్న ప్రతి ఒక్క అంశం మీద మనం ఛానల్‌లో వీడియోస్ చేస్తుంటాం.
ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు దీనివల్ల ఉపయోగపడుతుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ భారతి సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కేఎంఆర్ ఛానల్. నేను ఈ ఛానల్ గురించి అయినా కానీ ఈ కెరియర్ గురించి చెప్పే ముందు నా పేరు మనోజ్ రెడ్డి. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన. అదొక అనుభవం ఉంది. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కడైతే బాగుంటుందని చెప్పి మా ఫ్యామిలీలో చాలామందిని మెడికల్ కాలేజ్లో జాయిన్ చేసినాం కాబట్టి మెడికల్ కాలేజ్ గురించి కూడా ఒక అవగాహన ఉంది. చాలామంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మా ఫ్యామిలీలో. అదేవిధంగా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన, దాని తర్వాత మెడికల్ కాంట్రాక్టర్గా స్టేట్ వైడ్ మెడికల్ బిజినెస్ చేసినాం. దాని తర్వాత ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినాం. ఎంతోమంది రైతులకు గైడెన్స్ ఇచ్చినాం. ఎంతోమంది మా అనుభవాలను ఒక పాఠాలుగా ఎంతోమంది డైరీ ఫార్మర్స్ తోటి షేర్ చేసుకొని వాళ్ళు డైరీని లాభసాటిగా నడిపించడానికి ఉపయోగపడ్డాం. అదే కాకుండా హోటల్ ఇండస్ట్రీస్ మీద అవగాహన ఉంది. ఎందుకంటే షాప్స్ పెట్టాం. ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. అదే కాకుండా రాజకీయ రంగంలో కూడా అంటే ఒక్కొక్క రంగం నుంచి అనుభవం ఉంది కాబట్టి ఈ అన్ని అనుభవాలు కలిపి అంటే దాదాపు ఈ 20 సంవత్సరాల అనుభవం, నా ఎక్స్పీరియన్స్‌ని ప్లస్ మేము ఎంతో రిసర్చ్ చేస్తాం. ఒక సబ్జెక్టు ఒకటి స్టూడెంట్స్‌కి ఇది ఎందుకంటే స్టూడెంట్స్ జీవితాలతోటి చెలగాట మాడుడు కాదు కాబట్టి వారి కోసం ఎంతో రిసర్చ్. ఒక పిల్లగాడు ఒక గ్రామంలో శ్రీపతిపల్లి గ్రామం కావచ్చు, పక్కన లింగంపల్లి కావచ్చు, ఏదైనా మండల్లో ఎనీ గ్రామం ఈ రాష్ట్రంలోని ఏ గ్రామం నుంచి ఎన్నో కాలేజెస్ని చూడడు. కాబట్టి వారందరి బదులు మేము కాలేజెస్ ప్రతి ఒక్కటి అంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము అన్ని కాలేజెస్ని ఇండియా వైడ్ ఉన్న కాలేజెస్ని తిరుగుతాం. ప్రతి దగ్గర ఫ్యాకల్టీని కలుస్తాం, అంటే టీచర్స్ని కలుస్తాం, ప్రిన్సిపాల్స్ని కలుస్తాం, వారి ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. వారి అనుభవాలను మీ ముందు ఉంచడానికే మా ఈ ప్రయత్నం. దీనికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ మనోజ్ రెడ్డి.